దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము నెహెమ్యా గ్రంథము నుండి 6వ అధ్యాయము మొదటి 14 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 10వ వచనం నుండి 14 వరకు చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాల్సింది ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. అటు తర్వాత మెతాబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమయ యొక్క ఇంటికి వచ్చితమే అతడు బయటికి రాకుండా నిర్బంధించబడను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనక దేవుని మందిర గర్భంలోని లోపలికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండని చెప్పగా, నేను నా వంటి వారు పారిపోవచ్చునా? ఇంతవాడునైనా నేను నా ప్రాణ రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశించనంటే నేను. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబీయులు సన్బలటు అతన్ని లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిందనియు తేటగా కనుగొంటేనే. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములు పడదు అనుకొని నా మీద నింద మోపినట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండేరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలట్ను నన్ను భయపెట్టవలనని కనిపెట్టుచున్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకొనము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. వీళ్ళారా, నేటి పాఠ్యభాగం పూర్తిగా చదివిన తర్వాత దీనికి ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వ్యతిరేకతను అధిగమించే ప్రార్థన. వ్యతిరేకతను అధిగమించే ప్రార్థన, ప్రేయర్ దట్ ఓవర్కమ్స్ అపోజిషన్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశంలోనికి మనం వెళ్ళినట్లయితే, గోడ నిర్మాణం పూర్తి కావడంతో వ్యతిరేకత మొదలైంది లేక తీవ్రమైంది. శత్రువులు నెహెమ్యాకు హాని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే ఓనో అనే మైదానానికి అతన్ని రప్పించడానికి చాలా ప్రయత్నించారు. కానీ అతడు వారి పథకం ద్వారా వెళ్ళడానికి గట్టిగా నిరాకరించినట్లు ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెహెమ్యా తిరుగుబాటుకు పన్నాగంగా పన్నుతున్నాడు అని అతని మీద ఒక తప్పుడు అభియోగాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. అయితే అతడు ఆ వాదనను కూడా గట్టిగా తిరస్కరించాడు. అవి అవాస్తవాలని పేర్కొన్నాడు. అదనంగా షమయ అనే ఒక వ్యక్తి నెహెమ్యాను దేవాలయంలో దాక్కోమని నెహెమ్యాను ప్రలోభపెట్టడానికి కొరకు దేవుని ద్వారా చట్టానికి అవిధేయత చూపించినట్లు ప్రేరేపించాడు. కానీ నెహెమ్యా అందుకు సమ్మతించలేదు. అయితే నెహెమ్యా అతని తప్పుడు ప్రవక్తగా గుర్తించాడు, దాన్ని తిరస్కరించాడు. అతడు ఆ విధంగా దేవుని మాటను ఉల్లంఘించదని ప్రకటన చేశాడు. వ్యతిరేకతలను నిజంగా ప్రార్థనలు అధిగమించగలిగేటువంటి కృప ఈ పాఠంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇందులో ముఖ్యంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, శత్రువులు చాలా పట్టుదలతో ఉన్నారు. వారు అనేక కోరికలను 4 సార్లు పునరావృతం చేశారు. అదేవిధంగా ఏదైనా తప్పుడు చేయడం ఆమోదయోగ్యమైనటువంటి విధంగా అనిపించవచ్చునే అనే ఆలోచనతో సాతాను అనేక సార్లు విశ్వాసులను ప్రలోభపెట్టేటువంటి ప్రమాదం ఉన్నది. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, వ్యతిరేకతను అధిగమించేటువంటి శక్తి ఏదైనా ఉందంటే ప్రార్థన ద్వారా ప్రభు చేసేటువంటి కార్యం. ప్రియులారా, కనుక ఏదైనా మనం ప్రలోభాలకు తలగకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించి వాటిని జయించగలిగినటువంటి ఈ పాఠం ప్రియులారా మనకెంతో సాయం చేస్తుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము చిన్న విషయాలలో రాజీ పడే తత్వాన్ని, ఒకవేళ చిన్న చెడులను కూడా వివేచన లేకుండా అంగీకరిస్తే ప్రియులారా త్వరగా మొత్తం మన విశ్వాస సమాజానికి విస్తరించి ప్రభావితం చేసి అవి చీలికలుగా మారిపోవచ్చు. కనుక ఎంతో ప్రార్థన పూర్వకంగా వినయంగా ప్రియులారా మనం ఉండగలిగితే ఈ శోధన లేక ఈ వ్యతిరేకత మనం జయించగలుగుతాం. నెహెమ్యా అక్కడ కొన్ని పుకార్లు, బెదిరింపులు ఇలాంటి కలిగినప్పటికీ చలించలేదు. అలాగే గోడను నిర్మించాలన్నట్టు తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహాయమని దేవుని ప్రార్థించాడు తప్ప ఆ పనిని ఆపలేదు. దేవుని న్యాయంపై నమ్మకం ఉంచాడు నెహెమ్యా. ప్రియులారా, మనం కూడా అలాగే విధేయతతో వినయంగా దేవుణ్ణి ప్రార్థిస్తే ప్రియులారా
ఈ వ్యతిరేకతల్లో కూడా దేవుని కృప మన తోడుగా ఉండి తన పని జరిగించే కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. వీళ్ళారా నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా లోక మాటలతో మనం మోసపోకుండా దేవుని యందు నీతి నమ్మకంతో మనం బ్రతుకున్నట్లుగా దేవునిపైన నమ్మకం ఉంచడానికి మనం పట్టుదలతో కృషి చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నమ్మకములో విశ్వాసములో మనము చలించకుండా పట్టుదలతో నిలబడదాం ప్రియులారా. ఆ విధంగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలంటూ రండి ఓ ప్రార్థన సమయం కూడా ప్రభు దగ్గర చేసుకుందాం ప్రియులారా. పట్టుదలతో ప్రార్థిస్తే జరగని విషయం లేదు అంటూ ప్రియులారా వాక్యము మననెంతో బలపరుస్తూ ఉండగా వ్యతిరేకతను ప్రార్థన ద్వారా అధిగమించినటువంటి నెహెమీయా యొక్క జీవితం కూడా మన ఎదుట ఉంచబడి ఉండగా ప్రియులారా మనం కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఆటంకాలను అవరోధాలను ప్రియులారా ఎదుర్కోవడానికి కొరకు ప్రార్థనే మనకు నిజమైన ఆయుధం, బలమైన ఆయుధం. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ వెపన్. కనుక రండి ప్రార్థనలో ప్రభు వైపు కనిపెడదాం. ప్రియమైన దేవా, నీ వాక్యం ప్రకారం నిజాయితీగా జీవించడానికి మాకు సహాయం చేయండి. చెడును గుర్తించేటువంటి వివేచన, ప్రలోభాలను ఎదిరించేటువంటి శక్తి, భక్తి మాకు అనుగ్రహించమని నెహెమీయా జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న ప్రభువా మీకు వందనాలు. వాక్యానుసారంగా జీవించగలిగి వాక్యానుసారంగా బ్రతకగలిగేటువంటి కృప మాకు ప్రసాదింప చేయమని నెహెమీయా వలె ప్రార్థనతో పట్టుదల కలిగిన ప్రార్థనతో ముందుకు వెళ్ళే కృప దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ప్రార్థన ద్వారా మనము దేవుని దగ్గర మొరపెడితే ప్రియులారా అనేకమైన కార్యక్రమాలు మనం చూడగలుగుతాం. వ్యతిరేకతల నుంచి ప్రియులారా మనం విజయం పొందగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం ప్రియులారా. ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందిన అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని బలపరిచే విధంగా ప్రియులారా మన అనుభవాలను పంచుకుందాం. ఆ విధంగా చేయటం ద్వారా ప్రియులారా మన విశ్వాసం అంతకంతకు బలపరచబడి అనేక మందిని బలపరిచేటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈనాటి పాఠ్యభాగంలో ప్రార్థన ద్వారా దేవుని దగ్గర మనము మొరపెడతగలిగితే ప్రియులారా తప్పకుండా ప్రతి వ్యతిరేకతను అధిగమించగలుగుతామనేటువంటి నెహెమీయా జీవితాన్ని మన ఎదుట ఉంచుకొని ప్రభు మహిమ కొరకు ప్రభు సేవలో ముందుకు వెళ్ళే కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడయ్యండి. మనందరినీ తన నామ ఘనత కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకోవాలని ఆశిస్తాం. దైవ కృప మనందరికీ తోడయ్యండి. మనల్ని తన పరకొరకు వాడుకోరును గాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.